ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటంటే, మీరు ఒక గృహస్థ ఆశ్రమ ధర్మంలో ఉన్నారు కదా. అయితే ఒక గృహస్థుగా ఉండి ఇంతలా మీరు చేయడానికి గల కారణాలు ఎలా చేయగలుగుతున్నారు అసలు? చక్కటి అంటే సేవా కార్యక్రమం అనొచ్చు, భగవంతుడి ఇది అనొచ్చు. ఇవన్నీ కూడా గృహస్థాశ్రమంలో ఉన్న మనం చేయగలగాలి, చెయ్యాలి అనే సంకల్పం మనకు కలిగింది అంటే అది ఒక గురువు అనుగ్రహమే. దత్తుడు అనుగ్రహం వల్లనే మనకి అటువంటి ఆలోచన రావడం కూడా ఒక దత్తుడి వల్లే వస్తుంది, అమ్మ గురు మార్గం వల్లే వస్తుంది. ఎందుకంటే ఎటువంటి గురు మార్గంలో మనం ఏంటంటే ఒక మంచి జ్ఞానాన్ని, ఒక మంచి తత్వాన్ని, ఒక మన ధర్మాచరణని నేర్చుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది అన్నమాట. అందు గురించి అసలు దత్తుడు అనేది ఏంటంటే మనకు ఆది గురువు, మోన గురువు, మన విశ్వగురువు, అనంత శక్తి, అనంత వ్యాపకత్వం, అనంతమైన చైతన్యం ఉన్న ఆ విశ్వగురువుని ఏదైతే సర్వత్రా వ్యాపించి ఉందో, విశ్వమంతా వ్యాపించి ఉందో, సృష్టికి ముందు, సృష్టి తర్వాత కూడా ఉండే ఏ చైతన్య స్వరూపం ఉందో కూడా అదే దత్తప్రభు అన్నమాట. గురువు అనే అసలు గురు మార్గం అన్నమాట. అది గురువుకి ఒక పేరు అంటూ ఉండదు, గురుతత్వాన్ని గురువుగా మనం ఆరాధించుకుంటూ ఉంటాం అన్నమాట. అటువంటి గురువు ఏంటంటే ఈ అత్రి అనసూయలు కాలానుగుణంగా ఈ కలియుగంలో మానవులు చాలా అల్పజ్ఞానులుగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. ఇప్పుడు మనకి ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో అక్కడక్కడ రాక్షసులు ఉంటారు. వాళ్ళని సంహరించడానికి త్రేతాయుగంలో రాముడు రావణాది రాక్షసులను సంహరించాడు. ద్వాపరయుగంలో కృష్ణుడు, కంసుడు, దుర్యోధనాలను సంహరించాడు. అలా సంహరించడానికి అక్కడక్కడ రాక్షసులు ఉండేవారు. కానీ కలియుగానికి వచ్చేసరికి ప్రతి వాళ్ళలోనూ ఈ గుణాలు ఉంటాయి. మంచి గుణాలు ఉంటాయి, మహాత్ముడయ్యే గుణాలు ఉంటాయి, రాక్షస గుణాలు ఉంటాయి. కానీ వీళ్ళకి ఏంటి, అల్పాయుష్ ఉంది, అల్ప జ్ఞానము ఉంది, అల్పబుద్ధి కలవారు అవుతున్నారు. కాబట్టి ఈ అత్రి అనసూయలు చాలా బాధపడి మదనపడి వీళ్ళకి అల్పాయుష్ ఉంది, వీళ్ళని ఎలాగైనా వీళ్ళు తక్కువ పుణ్యం చేస్తే ఎక్కువ పుణ్యంగాను, ఎక్కువ పాపం చేస్తే తక్కువ పాప ఫలితాన్ని వీళ్ళకి ఇచ్చేటట్టు వీళ్ళని జ్ఞాన మార్గంగా హింసించడం కాదు కదా, హింసిస్తూ పోతే అందరినీ నరుక్కుంటూ వెళ్ళటమే. వీళ్ళని కాదు, వీళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని నరికేసి జ్ఞానబోధ చేస్తూ వీళ్ళని తీసుకురావాలి అని అత్రి మహాముని, కొన్ని వేల అత్రి మహాముని, అనసూయమాత వీళ్ళందరూ లోక కళ్యాణం కోసం వాళ్ళు తపస్సులు దీక్ష చేస్తారన్నమాట, తపస్సు దీక్ష చేస్తారు. అయితే వాళ్ళకి దత్తుడు ప్రత్యక్షమవుతాడు. గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు వీళ్ళ యొక్క తపస్సు యొక్క ఫలితానికి. పరిచయం అయితే అప్పుడు స్వామిని అడుగుతారు, అత్రి మహాముని అడుగుతాడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నాడు. పరబ్రహ్మం అనేది ఒక స్వరూపంతోనే ఉంటుంది, రెండవది లేదు, అన్యం లేదు, అంతటా వ్యాపించింది ఒకే ఒక పరబ్రహ్మం కదా. మీరు 3 రూపాలుగా వచ్చారు, మిమ్మల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అంటే సృష్టి స్థితి లయకారకులుగా ఎవరైతే ప్రేరేపించారో, ఏ మహాసంకల్పం అయితే మిమ్మల్ని చెయ్యమని చెప్పిందో ఆ మహాసంకల్ప స్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ భూమి మీద సంచరించడానికి తీసుకురావాలని మా సంకల్పం. నాకు ఆ పరబ్రహ్మ స్వరూపం దొరికేదాకా నేను చేస్తానని అప్పుడు మళ్ళా కూడా ఆయన ఆ యొక్క ముగ్గురితో కూడా ఆ యొక్క దర్శనంతో సంతృప్తి పడక మళ్ళా ఆయన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు ఆ యొక్క తపస్సు యొక్క శక్తికి, ఆ యొక్క ఇదికి దత్తాత్రేయ స్వామి ఆయన పూర్ణ పరబ్రహ్మం, మహాసంకల్పం అని అంటారు, దాన్ని మహాసంకల్పం అంటారు, పరబ్రహ్మం అంటారు, చైతన్యం అంటారు. ఆ మహాసంకల్పమే ఒక దత్తరూపంగా స్వామికి, అత్రి మహామునికి, అనసూయమాతకి కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు 3 ముఖాలతో 6 భుజాలతో ఒక మానవాకారంతో పట్టుపీతాంబరాలు ధరించుకుని దర్శనమిస్తారన్నమాట. దర్శనం ఇచ్చినప్పుడు దత్తుని మీరు పూజించడానికి గల ప్రత్యేకమైన కారణం ఉందండి. ఎందుకంటే మూల గురువు ఆయనే. ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది అంటే, మేము మామూలుగా సాయినాథుడి యొక్క పూజలు చేస్తాం, గురు మార్గంలోకి వచ్చాం. దైవం ఏంటంటే మామూలుగా దైవాన్ని ఎక్కువ ఆరాధిస్తాం. ఎక్కినాల భరద్వాజ మాస్టర్ గారు మెయిన్ ఆయన ఏం చెప్తారంటే, సరి అయిన దేవతారాధన నువ్వు ఎప్పుడైతే మనసు పెట్టి సరి అయిన దేవతారాధన చేస్తావో అది ఒక సద్గురువుకి దారి చూపిస్తుంది, ఒక సద్గురువుని నీ దరి చేరుస్తుంది.
ఆ సద్గురు యొక్క చేసే తత్వ బోధ, అసలంటూ తత్వ బోధ ఏంటి? నువ్వు వరాలు కోరుకోవటం, సంసారంలో ఉన్న ఈ ఈ లౌకికంగా ఉండి ఈ కోరికలు తీర్చడం ఏ దేవతలైనా తీరుస్తారు, ఎవరైనా తీరుస్తారు చేస్తే. కానీ దృఢ నిశ్చయంతో, నమ్మకంతో, ఆత్మ సమర్పణతో, భక్తితో నిజంగా ఒక గురువుని ఆరాధిస్తే ఆ గురువు చేసే తత్వబోధ అత్యంత ఉన్నతమైన తత్వబోధ అనమాట. అది గురుతత్వం. అంటే అది కోరికలు, ఇక్కడ లౌకికమైన లౌకికమైన కోరిక నీకు ముందు ఇస్తాడు గురువు, రెండో ఇస్తాడు. దేవతత్వము ఆయనలో ఉంటుంది, గురుతత్వం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే లౌకికంగా కోరుకుంటాయో అది తీరుస్తాడు. పిల్లలకు కనుక చాక్లెట్లు ఇచ్చి స్కూల్కి పంపించి చదివించడానికి ఎలా పంపిస్తామో అలాగే లౌకికమైన కోరికను మనకి తీరుస్తూ, అతి తొందరగా తీరుస్తూ. దత్తాత్రేయుడు ఏంటి? స్మృత్రగామి, పిలిస్తేనే పలుకుతాడంటాడు. పిలిస్తేనే దత్తాని కోటి తల్లుల ప్రేమ. ఒక తల్లికి బిడ్డ అంటే ఎంతో ప్రేమ ఉంటుంది, అటువంటిది కోటి తల్లుల ప్రేమ ఆయనకి భక్తులంటే. అంతటి ప్రేమ హృదయం కలవాడు దత్తుడు. అంతటి గురువు అనమాట. గురువు అని కాదు, గురువు అంతటి ఇది అనమాట. అంతటా ఇది ఆ గురువు అలాగా మనకి చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు మామూలుగా ఉందంటే మనం దేవతారాధన చేస్తూ ఉంటాం, కోరికలు తీరుతాయి, వెంటనే తీరుతాయి. ఏదో కారు కావాలంటే కారు ఇస్తాడు, మోటార్ సైకిల్ కావాలంటే ఇస్తాడు, చదివిస్తాడు, అబ్బాయి పెళ్లి చేస్తాడు, అమ్మాయి పెళ్లి చేస్తాడు. కానీ ఒక గురువు ఏం చేస్తాడండి? అదే తపశక్తితో, అదే ఆత్మశక్తితో, అదే భావనతో మనం కనుక గురువుని ఆరాధిస్తే ఆ గురువుని యొక్క దుష్ట కర్మల్ని, నీకు చేసే దుష్ట శక్తుల్ని తన తక్కువ బలం చేత దాన్ని నిర్మూలన చేసి అప్పుడు నీకు వరాలు ప్రసాదిస్తాడు.